కంగ్రాచులేషన్స్ Thank you. నవీన్ యాదవ్ గారు. థ్యాంక్ యూ అన్న. యా, సో హ్యాపీగా ఉందా? అంటే కొంచెం భయంగా అంటే మీరు గతంలో ఎలక్షన్ ఫేస్ చేసి ఉంటారు, చేసిన రెండు సార్లు చేసినాను, కానీ ప్రాపర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇంపార్టెంట్. కాంగ్రెస్ ని జాయిన్ అయిన తర్వాత నేను పార్టీకి గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ నా మీద నమ్మకంతో నాకు అవకాశం కల్పించినారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకన్నా ఎక్కువ మా ప్రాంత ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 1978 నుండి కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు 2025 అంటే 47 years ఆఫ్ ఈ కాన్స్టిట్యున్సీలు. అప్పుడు ఖైరతాబాద్ ఉమ్మడి కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు జూబ్లీ హిల్స్. ఆనాటి నుండి కూడా లోకల్ ఎయిట్ ఎవరు లేకుండా ఇక్కడ లోకల్ ఎవరు లేరా? లోకల్ పరిపాలించిన ఎవరు లోకల్ కాదు. 40 years నుంచా? 47 years, ఇంక్లూడింగ్ జనార్దన్ రెడ్డి గారు కూడా హిమాయత్ నగర్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ ఆయన చేసినటువంటి సేవలు అన్ని కూడా చాలా ఉన్నాయి. గొప్ప నాయకుడిగా ఎదిగాడు. తర్వాత విజయరామారావు గారు ఈజ్ ఆల్సో నాన్ లోకల్ ఎయిట్. ఆ తర్వాత విష్ణు కూడా అక్కడ హిమాయత్ నగర్. తర్వాత గోపీనాథ్, ఆయన నాన్ లోకల్. సో ఈ అందరినీ చూసుకున్నారు. ఈసారి మాత్రము అభ్యర్థుల విషయంలో ప్రజలందరూ కూడా స్థానికులైతే బాగుంటుంది, మాకు అప్రోచ్ అయ్యే లీడర్ అయితే బాగుంటుంది, మాకు మర్యాద ఇచ్చే లీడర్ అయితే బాగుంటుంది, మా బాధలు పట్టించుకునేటోడు వినేటోడు అయితే బాగుంటుంది అని చాలా బలంగా ప్రజల్లో ఉంది అది. సో అజరుద్దీన్ గారికి గతంలో అవకాశం ఇచ్చినారు. అజరుద్దీన్ గారు ఈజ్ అ వెరీ గుడ్ జెంటిల్మెన్. ఆయన ఇంటర్నేషనల్ ఆయన సెలబ్రిటీ. సో ఆయన విత్ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. మంచి వ్యక్తి. ట్రై చేసినారు, ఓడిపోయినాం లాస్ట్ టైం. బట్ జనాలు ఈసారి లోకల్ ఎయిడ్ కావాలని చాలా బలంగా ఉండడంతో పార్టీ కూడా అన్ని రకాల సర్వేలు చేయడం, పబ్లిక్ సర్వే రిపోర్ట్స్ ప్రకారమే చేస్తారు. సో నాకు ఈ అవకాశం వచ్చినందుకు భగవంతుని దయ వల్ల, పార్టీ అధిష్టానం దయ వల్ల, ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న దయ వల్ల, అధ్యక్షులు మహేష్ అన్న అందరి బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్యే కాబోతున్నారా? జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే 1000% జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే ఇది కాన్ఫిడెంట్ గానా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? ఎట్లా? ఒక లైన్ ఉంటది కదా, ఓవర్ కాన్ఫిడెంట్ అని కాదు. 40 years నుండి మేము ఉన్నాము. గతంలో కూడా పోటీ చేసినప్పుడు జనం వెల్కమ్ చేసిన విధం కానీ, అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ మాకు బ్లెస్సింగ్ ఇచ్చినారు. తర్వాత నేను స్వతంత్ర అవకాశం రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కానీ. సో జనాలు ఏంటంటే నవీన్ యాదవ్ నిజంగా ప్రజాసేవ చేయడానికే కదా నిరంతరం పబ్లిక్ లో ఉంటున్నాడు. 2-3 times కాంటాక్ట్ చేసిండు అండ్ స్టిల్ లైవ్ గా పబ్లిక్ లో ఉంటున్నాడు అనే ఒక నమ్మకం జనాలకు డెవలప్ అయింది. సో నేను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ, పార్టీ పరంగా ఉన్న ఇప్పుడు పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అన్నిటినీ కూడా గత 3-4 నెలలుగా నేను కూడా సర్వే ప్రైవేట్ టీమ్స్తో కూడా తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ప్రజల నిర్ణయం మేరకు స్థానికుడిగా నాకు అవకాశం ఇవ్వడం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వల్లనే అభివృద్ధి సాధ్యం కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అయినా మీ ఎజెండా, ఎలక్షన్ ఎజెండా ఏంటి? లోకల్ వర్సెస్ నాన్ లోకల్ కాదు, సింపతి అనేది కూడా కాదు. మా అదంతా కూడా కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి పరంగానే మా ఎజెండా ఉంటుంది. ఓకే. సో ఈ అంశాన్ని ప్రధానంగా ఏం ఫోకస్ చేయట్లేదు? అవతల నాన్ లోకల్, నేను లోకల్ లేదు, ఇవన్నీ మాట్లాడతలేదు. అవన్నీ నాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో 11 సంవత్సరాలుగా ఉంది. 11 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళు వాటిని ముందు పెట్టి ఓట్లు అడగాలి, నాట్ ఆన్ సింపతి. ఇది ఎందుకు సింపతి ఎలక్షన్స్ అంటే, ఒకవేళ సింపతి మీద ఎలక్షన్స్ పోవద్దు. ఇది ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి విషయం. ఇది ఎన్నికలు అనేది మన భవిష్యత్తు కానీ మన ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటిది. అటువంటి ఆలోచనలతో మనం పోవద్దు అనేది నా అభిప్రాయము. మా ప్రజలు కూడా దాని మీద ఉన్నారు. మన పిల్లల భవిష్యత్తు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ మనకి. గతంలో 3 times అవకాశం ఇచ్చినప్పటికీ జరిగినటువంటి అభివృద్ధి ప్రజలకి తెలుసు, జరిగినటువంటి ఇబ్బందులు ఏందో తెలుసు, అవన్నీ కూడా పబ్లిక్ ఉంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 నెలల్లో
ఈ ముగ్గురు మంత్రుల్ని ఇక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసింది అప్పటి నుండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద అనేక సమస్యలను లిస్ట్ అవుట్ చేసుకొని 150 crore రూపీస్ శాంక్షన్ చేసినారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి. ఓకే. అందులో 80 crore రూపీస్ టెండర్స్ కూడా అయిపోయినాయి. అన్ని వర్కులు జరుగుతున్నాయి. 20-30 సంవత్సరాల నుండి సివరేజ్ లైన్స్ ప్రాబ్లమ్స్, సీసీ రోడ్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ డెవలప్మెంట్ లేకపోవడం అన్ని కూడా 2 నెలల్లో అంత బడ్జెట్తో ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బడ్జెట్ శాంక్షన్. మొత్తానికి బై ఎలక్షన్ రావడం జూబ్లీహిల్స్ మంచిగా అయింది అంటారు. ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఎమ్మెల్యే అయినా కూడా అన్ని పనులు చేస్తారో చేయలేము, కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రం చాలా పనులు అయినాయి అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళకి ఒక నమ్మకం డెవలప్ అయింది.